ఇన్సల్టింగ్, వీటిని మనము యూజువల్లీ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ సెక్సిస్ట్ కామెంట్స్ అంటున్నారు ఇవాళ రేపు. సెక్సిస్ట్ కామెంట్ అంటే నువ్వు ఆడపిల్లవు కాబట్టి నువ్వు చేయలేవు, నువ్వు ఆడపిల్లవు కాబట్టి నువ్వు ఇది చెయ్యకూడదు అని అంటాం. జెండర్కి సెక్స్కి తేడా తెలుసా? మనలో ఎంతమందికి తెలుసు? ఎప్పుడన్నా ఆలోచించామా? జెండర్ సెక్స్ చిన్నప్పటి నుంచి ఎన్నో అప్లికేషన్స్ నింపుతూ ఉంటామండి, రైట్? పేరు రాస్తాము, డేట్ ఆఫ్ బర్త్ రాస్తాము, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ రాసుకుంటూ వచ్చిన తర్వాత జెండర్ అని ఉంటుంది. ఏం రాసి ఉంటారు మీరు? దానికి ఎగెనిస్ట్గా మేల్ ఆర్ ఫీమేల్ రాసుంటారు. సెక్స్ అని కనిపించింది అనుకోండి, ఏం రాసుంటాం? మేల్ ఆర్ ఫీమేల్ రాసుంటాం. అట్లా రాసున్నాం కాబట్టి అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే జెండర్ అన్నా సెక్స్ అన్నా ఒకటే. మేల్ రాస్తున్నాం, ఫీమేల్ రాస్తున్నాం. అఫ్ కోర్స్ నౌడేస్ థర్డ్ జెండర్ వచ్చింది, థర్డ్ జెండర్ రాస్తున్నామని. కానీ మీరు కాన్సెప్చువల్గా చూస్తే జెండర్ అంటే వేరు, సెక్స్ అంటే వేరు. ఏంటి? ఆడపిల్లలు గట్టిగా నవ్వటానికి వీల్లేదు, మీరు అసలు ఇంట్లో ఉన్నారా, రూమ్లో ఉన్నారా లేదా అన్నట్టు ఉండాలి, పెద్దగా మాట్లాడటానికి వీల్లేదు. అదే మగవాళ్ళు ఏడవటానికి వీల్లేదు. ఏడ్చే మగవాళ్ళని నమ్మొద్దు అంటారు, విన్నారా? అంటే అసలు మగవాళ్ళు నలుగురు ముందర ఏడుపు అనేది మనం చూడం. బేసికల్లీ ఎవరైనా ఏడిస్తే ఇంట్లోనే పేరెంట్స్, ఏంట్రా చెల్లిలాగా ఏడుస్తున్నావు, అక్కలాగా ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకూడదు. అంటే సమాజంలో ఆడ మొగ అన్న క్యారెక్టర్స్ని ఎట్లా మనము క్యారెక్టరైజ్ చేసేస్తున్నాము అని అంటే, ఇగో నీ ఎమోషన్ ఇది. ఏడుపుకి నవ్వుకి ఆడకి మగకి ఏం సంబంధం అండి? మెదడులో నాటేస్తారు, చిన్నప్పటి నుంచి నాటేస్తారండి. ఏంటి? నువ్వు ఆడపిల్లవు కాబట్టి నువ్వు ఇలా ఉండాలి, అణకువగా ఉండాలి. ఆడపిల్ల 6 తర్వాత బయట ఉంటే ప్రాబ్లం, మగపిల్లవాడు 6 తర్వాత ఇంట్లో ఉంటే ప్రాబ్లం. ఏంటి? ఇప్పుడు లెటర్సే ఆ మగపిల్లలు ఇంట్లోనే ఉండి బయటికి ఆడుకోవటానికి వెళ్ళట్లేదు అనుకోండి, ఏంటి వీడు పొద్దుగుకులు ఇంట్లోనే ఉంటాడు, మగపిల్లవాడు అన్న తర్వాత బయటికి వెళ్ళి ఆడుకోవాలి కదా. గోళీలు ఆడారా ఎప్పుడన్నా చిన్నప్పుడు? మీరు మీ పేరెంట్స్ ఎప్పుడన్నా గోళీలు ఆడనిచ్చారా? అప్పుడైతే లేదండి. అప్పుడు లేదు. We don't know because what I'm trying to, like, did you ever fly a kite? అప్పుడు నో. ఇప్పుడు that's what I'm saying. Our daughters are doing, but flying the kites was it is supposed to be a boys sport. Yes, it's a boys play. Now women are not only flying the kites, they are flying the flights. అంటే ఇది ఆడవాళ్ళ ఆడే ఆట, మగవాళ్ళ ఆడే ఆట. ఒకవేళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసి వెళ్ళి ఆడుకోమన్నా కూడా మిగతా ఇళ్లలో వాళ్ళ పిల్లల్ని అంటపెట్టుకుని ఇంట్లో ఉంచారు కాబట్టి గర్ల్స్ గ్యాంగ్ అక్కడ ఎక్కువ మంది అబ్బాయిలే ఉంటారు కదా, వెళ్ళి ఆడాలన్నా కూడా కాస్త మొహమాటం వేసి ఇట్స్ ఎ బాయ్ గేమ్ అని చెప్పేసి వచ్చేసేవాళ్ళు. కరెక్ట్, అప్పట్లో వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే మనం ముందు నుంచే ఇది బాయ్స్ గేమ్, ఇది గర్ల్స్ గేమ్, ఇది బాయ్స్ గేమ్, ఇది గర్ల్స్ గేమ్ అని మనం ముందరే గేమ్స్ కి స్టాంప్ వేస్తున్నాము. ఇంక ఇవాళ రేపు నాకు అనిపిస్తుంది ఇంకా విపరీత ధోరణి ఏమిటంటే బాయ్స్ కలర్స్, గర్ల్స్ కలర్స్. వాట్ ఈస్ అ బాయ్ కలర్? బ్లూ. మీరు చూసారా జెండర్ రివీలింగ్ పార్టీస్? ఇవాళ రేపు జెండర్ రివీలింగ్ పార్టీస్ లో అఫ్ కోర్స్ మనకి ఇక్కడ జెండర్ రివీల్ చేయము ఇండియాలో, ఇట్స్ అన్ అఫెన్స్, ఇట్స్ ఎ క్రైమ్ కాబట్టి. బట్ మీరు వెస్టర్న్ కంట్రీస్ లో చూస్తుంటే ఎంత ఎబరేషన్ అంటే అది. ఆ వెస్టర్న్ కల్చర్ ని మన వాళ్ళు అడాప్ట్ చేసుకుని అది చూసి టీవీల్లో కూర్చొని ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి టీవీలో అతుక్కుపోయి పిల్లలకి ముందే తెలిసిపోతుంది పింక్ ఈస్ ఫర్ గర్ల్ అండ్ బాయ్స్ ఆర్ ఫర్ బ్లూ. అండ్ యు నో, blue was the women color at one point of time. మన విమెన్ రివల్యూషన్, విమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళ మా అస్తిత్వం మాది అని ఎప్పుడైతే విమెన్ ఫైట్ స్టార్ట్ అయిందో యాక్చువల్లీ ది కలర్ వాజ్ బ్లూ వాళ్ళది. ఇప్పుడేంటి? పింక్ ఈజ్ చాలా సూదింగ్, బ్యూటిఫుల్. పింక్ కలర్ అంటే ఆడవాళ్ళు కూడా అంత బ్యూటిఫుల్గా, అంత సౌమ్యంగా, అంత ఎండ్యూరెన్స్తో ఉండాలి. బ్లూ ఈజ్ సపోజ్ టు బి డాషింగ్, right? That's why male shall be dashing, they shall be strong emotionally, physically. అందుకనే ఇఫ్ ఐ సే ఎక్కడో దూరంగా ఎవరో దూరంగా కొండెక్కుతున్నారు అని అంటే whom do you visualize? ఇంతకు ముందు అయితే అబ్బాయిలు, ఇప్పుడు కూడా అమ్మాయిలు వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్తున్నాం. కానీ ఎంత పర్వతాన్ని అధిరోహించిన అమ్మాయిని చూశాక ఇప్పుడైతే మనం అనుకోలేము ఖచ్చితంగా అబ్బాయి అయి ఉంటాడు, అబ్బాయి ఉంటే ఇప్పుడు అనుకోలేము. కానీ అది కూడా ఎంతమంది అనుకుంటున్నారు? అది క్వశ్చన్. నేను చెప్పొచ్చేది ఏంటంటే జెండర్కి సెక్స్కి ఎక్కడ తేడా వస్తుందంటే, జెండర్ అనేది మన సొసైటీలో మనము ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆపాదించిన ఒక
ఒక క్యారెక్టర్ కానీ ఎమోషన్ కానీ లెటసే ఒక మగపిల్లవాడు ఉన్నాడండి, అమ్మ నేను వంట చేస్తాను, వంట నేర్చుకుంటాను అంటాడు. ఎంతమంది తల్లులు వంట నేర్చుకో అని ప్రోత్సహిస్తారు? మోడర్న్ మామ్స్ చేస్తారు. వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ మోడర్న్ మామ్స్? చాలా రైట్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే జెండర్ అనేది మగపిల్లలకు కూడా బర్డనే అండి, ఆడపిల్లలకే కాదు. ఇట్ ఈస్ బర్డన్ ఆన్ మేల్ ఆల్సో. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్న పని వాళ్ళు చేయలేరు. ఆ మగపిల్లవాడు పుట్టిందే బాధ్యత మొత్తం తీసుకోవటానికి అన్నట్టు, యూ షాల్ బికమ్ మై ఓల్డ్ ఏజ్ స్టిక్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. వై వీఆర్ నాట్ అలోయింగ్ దెమ్ టు డూ ఆల్ దిస్? ఆడపిల్లలనేమో నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు, పింక్ కలర్స్కి స్టాంప్ వేసాము. ఎంతమంది ఆడపిల్లలకి స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ గిఫ్ట్ చేస్తారు బర్త్డేకి? ఎంతమంది మగపిల్లలకి కిచెన్ సెట్ టెడ్డీస్